నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి అమెరికా చుట్టూ చక్కర్లు కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రజల్ని ఆకర్షించేందుకు కాకర్ల ట్రస్ట్ ద్వారా అందించిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయాయి. ఎమ్మెల్యే అనుచరుల శాండ్ వైన్ మైనింగ్ రేషన్ బియ్యం దందాలు పెరిగిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయగిరిలో టీడీపీ పరిస్థితిపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుతో గందరగోళంగా మారుతోంది. శాసనసభ్యుడిపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. పార్టీ నేతలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. గెలిచిన తర్వాత 7 నెలల్లో 3 సార్లు అమెరికా వెళ్లి వచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతికి నియోజకవర్గంలో లేకపోవడంతో క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడి కార్యక్రమాలన్నీ విస్మరించడం బాధాకరమంటున్నారు. పార్టీ నాయకత్వం వద్దన్నా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కు హాజరవడం వివాదాస్పదమవుతోంది. ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఎమ్మెల్యే వెంట నడిచేవారు లేకుండా పోతున్నారు. తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించివేసినా కాకర్ల సురేష్ వైఖరిలో మార్పు లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు బలమైన వర్గముంది. అలాగే మాజీ శాసనసభ్యుడు కంబం విజయరామిరెడ్డికి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో సీటు కోసం పోటీ పడినా పార్టీ అధినాయకత్వం కాకర్ల సురేష్కే టికెట్ ఇవ్వడంతో గెలుపు కోసం కృషి చేశారు. అయినా వారిని లెక్క చేయడం లేదు. తన ఫ్లెక్సీల్లో మాజీ ఎమ్మెల్యే ఫోటోలు ఉండకూడదని ఆంక్షలు విధించారు. తన గెలుపు కోసం సహకరించిన ఎవరికీ కనీసం కృతజ్ఞతలు చెప్పలేదు. ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవడం లేదని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాకర్ల కుమారుడు ఇటీవల కొన్ని గ్రామాల్లో పర్యటించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను తనయుడు తన తండ్రి దృష్టికి తీసుకెళ్లినా లైట్ తీసుకున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులను కాకర్ల దగ్గరకు తీస్తున్నారని టీడీపీ క్యాడర్ మండిపడుతోంది. ఎర్రంరెడ్డిపల్లె తమ పూర్వీకుల ఊరని ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న కాకర్ల గెలిచిన తర్వాత గ్రామం ముఖం చూడలేదు. మందుబాబుల డిమాండ్తో గండిపాళల్లో మద్యం షాపు ఏర్పాటు చేయించిన కాకర్ల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీన్ని తొలగించాలని ఉద్యమించడంతో తలొగ్గక తప్పలేదు. ఎన్నికలకు ముందు కాకర్ల ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు, మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణలు ఇప్పించారు. వింజమూరులో అన్నా క్యాంటీన్ నిర్వహించారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత ఆపేశారు. ట్రస్ట్ కోసమంటూ కలిగిరిలో ప్రభుత్వ భూములు పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరోవైపు కాకర్ల అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలపై అంతు చూస్తానని బెదిరించడంపై రగడ జరిగింది. కాకర్ల మనుషులంటూ ఓ గ్యాంగ్ దందాలు సెటిల్మెంట్స్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇటు టీడీపీ అటు కూటమి ప్రభుత్వ ప్రతిష్ట మంట కలుస్తోందని విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన 4గురికి ఉదయగిరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా అప్పగించారుట. డీలర్ల నుంచి సేకరించిన రైస్ ను అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయగిరికి చెందిన 2, వరికుంటపాడుకి చెందిన 1కి తెల్లరాయి అక్రమ మైనింగ్ అప్పగించారని చెబుతున్నారు. అంతేకాదు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ తోటలను అక్రమంగా నరికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారట. ఈ భూములు సిఐడి ఆధీనంలో ఉన్నాయి. అధికారుల అనుమతితోనే జామాయిల్ తరలిస్తున్నామని కాకర్ల అనుచర గ్యాంగ్ చెబుతోంది. ఈ దందాన్ని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఓవైపు
వైసీపీ హయాంలో గాడి తప్పిన రాష్ట్ర పాలనతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే ఉదయగిరిలో దోపిడీ జరుగుతోందంటూ ప్రజలతో పాటు టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే ఆగడాలు ఇలాగే కొనసాగితే పార్టీకి గడ్డుకాలం తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. ఉదయగిరిలో పరిస్థితిని పార్టీ అధినాయకత్వం ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి మరి.